పరిశుద్ధనామానికి మహిమ కలిగిన మరొక దినం చూసే భాగ్యాన్ని దేవుడు మనకందరికి ఇచ్చారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది బైబిల్ గ్రంథంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పడిన ఎడల సమాధాన పడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవుని యొక్క పిల్లలమైన మనం దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఇక్కడ రాయబడిన మాటను బట్టి మనం చూస్తే మనం ఇంకాను ఎలా ఉన్నామంటే దేవునికి శత్రువులమై ఉండగా, కనుక దేవునికి శత్రువులుగా ఉంటున్నారు చాలామంది. దేవుని మాటలు వినకుండా శత్రుత్వం పెంచుకుంటున్నారు. దేవునికి లోబడకుండా, దేవునికి మరి హృదయం ఇవ్వకుండా, దేవునికి మరి సమయాన్ని ఇవ్వకుండా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటున్నారు. కనుకనే దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ మరి రాయబడిన మాటను బట్టి చూస్తే, ఆయన మరి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన మరి ఎంత ప్రేమ చూపించాడో తెలుసా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని మరొక చాట రాయబడుతోంది యోహాను సువార్త 3:16. కనుక నువ్వు శత్రువుగానే ఉంటున్నావు. దేవుడు మరి ఏమని నీకు అర్థమవుతుంది అన్నది జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. ఆ దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు నీ ఎడల చూపిన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా. శత్రువులమై ఉండగా మనల్ని ప్రేమిస్తున్నాడు. దూరంగా ఉన్నప్పటికీ కూడా మనం ప్రేమిస్తున్నాడు. మనము ఆయనకి విరోధంగా ఉన్నప్పటికి కూడా మనం కాపాడుతున్నాడు. కనుకనే శత్రువులుగా ఉండొద్దు, దేవునికి మిత్రులుగా ఉండండి. అప్పుడు దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని ఆశీర్వదించును.